నమస్కారం. నేటి వార్తలు చదువుతున్నది కుమారి అరుణ ఎద్దుల. ముందుగా ముఖ్యాంశాలు. భారతీయతే మన బలం, విశ్వ విజ్ఞానానికి మనమే మూలం. స్పైడర్ మ్యాన్, బ్యాట్మెన్ల కంటే హనుమంతుడు, అర్జునుడే మిన్న. మన పురాణాతిహాసాలు యువతకు స్ఫూర్తి కావాలి. అమరావతిలో 6 నెలల్లో తొలి క్వాంటమ్ కంప్యూటర్. భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటన. మాతృభాషలో విద్యాభ్యాసమే ప్రభావవంతం. శాస్త్రీయ విజ్ఞానాన్ని సామాన్యులకు చేర్చాలి. భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్. వారంలో రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు. జనవరి 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు గ్రామసభల ద్వారా అందజేత. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పంపిణీ. ఈకేవైసీ ద్వారా ధృవీకరణ. సాహసికి సత్కారం, ఒంటి చేత చేవకు పట్టం. రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్న తెలుగు తేజాలు. కిలో 19,000 పెరిగిన వెండి. ఆర్టీసీ ఉద్యోగులకు భారీ ఊరట. వైద్యపరంగా అనర్హులైన వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు. అవి కాదనుకుంటే పరిహారం పొందేందుకు అవకాశం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. కెనడాలో కాల్పులు. భారత విద్యార్థి శివాంక్ అవస్థి మృతి. పరకామణి కేసులో ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు చేసే అంశాన్ని పరిశీలించాలని సిఐడికి హైకోర్టు సూచన. రవికుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులపై హైకోర్టు ఏసీబీ నివేదిక. వార్తాపత్రికల పఠనం యూపీ పాఠశాలల్లో తప్పనిసరి. ఆదోని టెండర్కు కిమ్స్కు సంబంధం లేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. వైకాపా హయాంలో జల్ జీవన్ మిషన్లో అవినీతి. 4,128 కోట్లు ఆలపాటి. ఒకరోజు ముందుగానే పింఛను. డిసెంబర్ 31వ తేదీనే అందించాలని ప్రభుత్వం నిర్ణయం. ఇంతటితో వార్తలు సమాప్తం. నేను మీ అరుణ ఎద్దుల.